ఆంజనేయ వీరా హనుమంత శూరా, ఆంజనేయ వీరా హనుమంత శూరా, ఆంజనేయ వీరా హనుమంత శూరా, ఆంజనేయ వీరా హనుమంత శూరా, వాయుకుమారా వానర వీరా, వాయుకుమారా వానర వీరా, వాయుకుమారా వానర వీరా, వాయుకుమారా వానర వీరా, ఆంజనేయ వీరా హనుమంత శూరా, ఆంజనేయ వీరా హనుమంత శూరా, ఆంజనేయ వీరా హనుమంత శూరా, ఆంజనేయ వీరా హనుమంత శూరా, వాయుకుమారా వానర. శ్రవణం listening, కీర్తనం singing, విష్ణుస్మరణం chanting, పాదసేవనం service, వందనం salutation, అర్చనం worship, దాస్యం servitude, స్నేహం friendship, ఆత్మనివేదనం. self-surrender. ఈ నవవిధమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి? What is it which is the main ఇవన్నీ ఉండినా కూడా objective? ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు. Among these 9 paths of devotion, at least follow ఏ one. ఒక్కటి నీవు అనుసరించకపోయినప్పటికీ ఈ 9 పాత్రలు అనగా 9 మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి. If you don't follow anyone, the 9-fold path would ruin you, spoil you. ఈనాటి మానవుడు మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? తన యందు ఉన్నటువంటి మానవత్వాన్ని తాను తెలుసుకోలేనటువంటి వాడు తన యందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు? మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి యొక్క హ్యూమన్ క్వాలిటీని నీవు గుర్తించుకో. నీ హ్యూమన్ క్వాలిటీని తప్పక గుర్తించుకున్నప్పుడు ఆ డివైన్ క్వాలిటీ అనేది నీకు తప్పక తెలుస్తుంది. నెగిటివ్ నేచర్ లో ఉంటున్నాము, పాజిటివ్ నేచర్ గా రావాలి. అది మన నేచర్ గా ఉండాలి. నేచర్ ఏమిటి? నిత్య జీవితంలో కనిపించేదంతా నేచరే, కానీ ఇది పాజిటివ్ నేచర్ గా నీవు చూడు, సర్వం విష్ణుమయం జగత్తుగా రూపొందుతుంది. శ్రీరామచంద్ర జయ రామచంద్ర, జయ రామచంద్ర, శ్రీరామచంద్ర జయ రామచంద్ర, జయ రామచంద్ర, రఘువీర రణధీర రఘుకుల రామా, రఘువీర రణధీర రఘుకుల రామా, శ్రీరామచంద్ర జయ రామచంద్ర, జయ రామచంద్ర, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నరహరి రూపా నమో నారాయణ, హరి రూపా నమో నారాయణ, నరహరి రూపా నమో నారాయణ, హరి రూపా నమో నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నీరజనయన నీరదిశయ. స్వామి ఆజ్ఞను మాత్రం శిరసావహించండి. Always obey నీకు God's ఏనాటికైనా command. మంచిది. It is always నేను good ఎప్పుడు for చెడ్డ you. చెప్పను. I will never tell anything bad for you. నాలో ఏమైనా స్వార్థం ఉంటే కదా నేను మీకు చెప్పేది. If there is anything selfishness in me, ఆ సత్యాన్ని మాత్రం మీరు విశ్వసించండి. this truth, అది విశ్వసించకుండా ఆయన పోతే అది మీ దురదృష్టం. if you do not have faith in this truth, it is your bad luck. ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని ఒక్క మానవుడైనా కూడా నువ్వు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. No man is making an effort to know the effect of the mind. మనస్సు యొక్క ప్రభావాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వాడే మానవుడు. He is a true man if you know
the effects and the nature of the mind. ఏదో సంకల్పముల యొక్క ప్రభావమే మనసు యొక్క స్వరూపం అనుకుంటారు. You think that mind is the combination of thoughts. కానీ ఆ సంకల్పములు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి? Where from the thought has arisen. కాబట్టి సంకల్పములు కూడాను ఒక విధమైనటువంటి ఆధారం ఉంటున్నది. The thought also has a foundation. అది కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తున్నది. The thought arises out of the self, అది Atma. చైతన్య శక్తి ద్వారా ఆవిర్భవించేటువంటిది. And it's the one that comes out of this awareness, Chaitanya.